హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఓకే. టుడే స్పెషల్ ఎగ్ నూడిల్స్ అండి. ఇంతకు ముందే స్టార్ట్ చేసాం చేయడానికి. మా వాడు అడిగాడని జెప్పి. సూపర్‌గా మార్నింగే లేవగానే క్లైమేట్ చాలా కూల్‌గుంది. సో, ఎగ్ నూడిల్స్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకోవాలండి. కొంచెం బాగా కొద్దిగా వేడి అవ్వాలి. ఉడకాలి కొద్దిగా. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ అందులో వేసుకోవాలి. చిన్న చిన్న ప్యాకెట్స్ గాబట్టి నేను దగ్గర దగ్గర ఒక 8 ఏమో వేసుకున్నాను. చిన్న చిన్న ప్యాకెట్స్ గదా! సో, అందువల్ల. హ్మ్. ఫస్ట్ 75% మనం బాయిల్ జేసుకోవాలండి. 100% మనం బాయిల్ చేయగూడదు నూడిల్స్ అనేవి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్‌లో జేస్తారు. సో, నేనైతే ఈ ప్రాసెస్ నేను చేసుకుంటానండి. ఎందుకంటే కొంచెం స్పైసీగా తినాలనుకుంటారు గదా! చాలామంది. అందులో మా బాబు గూడా అంతే. కొద్దిగా స్పైసీగా తినాలి ఎగ్ నూడిల్స్. అందులో నూడిల్స్‌కి అతుక్కోకూడదు. నీట్‌గుండాల నూడిల్స్ అనేది. అంటే హోటల్ స్టైల్‌లో రావాలని జెప్పి. సో, ఇంకా డాబా స్టైలు అంటారు గదా! ఆ విధంగా అన్నమాట. చాలా యమ్మీగా ఉంటుందని. సో, చూస్తున్నారు గదండీ! 75% బాయిల్ అవ్వాలండి. ఓకే. 75% బాయిల్ అయిన తర్వాత మనము ఒక వేరే ప్లేట్‌లోకి మనం సర్వ్ జేసుకుంటాము. అంతకుముందు ఒక ప్లేట్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 2 ఎగ్స్ పెట్టుకున్నాము ప్లేట్‌లో నేను. అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక నెక్స్ట్ మసాలా ప్యాకెట్స్. ఓకే అండి. ఇది బాయిల్ అయిపోయింది గదా! 75% వేరే ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా చల్ల వాటర్‌లో దాన్ని డిప్ చేసినామంటే మనకి నూడిల్స్ అనేది ఆ వేడికి ముద్ద కాకుండా ఉంటుందండి. విడివిడిగా వస్తుంది. నూడిల్స్‌గా వస్తుంది. చూస్తున్నారు గదా! ఎలా ఉందనేసి. చాలా బావుంటుందండి ఇలా చేశామంటే. ఆ వేడి అంటే అట్లే ఉంటే అతుక్కుపోతుంది గదా! సో, అందువల్లని. నెక్స్ట్ ఇంకో పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్స్‌ట్రాగా వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా కొంచెం హీట్ అవ్వగానే 2 ఎగ్స్ అందులో వేసుకున్నానండి నేను. ఎందుకు అంటే ముందే ఎగ్స్ వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అప్పుడు బాయిల్ అయ్యే కన్నా ఇప్పుడు స్టార్టింగే వేసామంటే అది ఇంకొక టేస్ట్ ఒస్తుంది. చాలా బావుంటుంది స్పైసీగా అని. నేను ఫస్ట్ 2 ఎగ్స్ అందులో వేసేసుకున్నాను. నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు వేరే అంటే సెకండ్ టైప్‌లో అంటే బాయిల్ చేసి వాటర్ ఏసి అందులో మ్యాగీ వేసి చేశాను. అది అంత పర్ఫెక్ట్‌గా రాలేదు నాకు. సో, మా వాడు అంతగా లైక్ చేయలేదు. నెక్స్ట్ నేను ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగొచ్చింది. ఎగ్ నూడిల్స్ అనేది. చూస్తున్నారు గదండీ! అందులో ఎగ్స్ కొట్టి వేసుకొని, కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని కొంసేపు బాగా ఉడికించుకోవాలండి ఆయిల్‌లో. అది మనం ఫ్రై చేసుకుంటాం గదా! ఆ విధంగా గోల్డెన్ కలర్‌లో రావాలి. కొంచెం సాల్టు, కొంచెం కారం ఎందుకు వేసుకుంటామంటే, మనము ఆ ఎగ్స్‌కి గూడా మనకి మసాలా అనేది పట్టాలి గదా! ఉప్పు, కారం అనేది కొంచెమన్నా ఉండాలి కదా! సో, అందువల్ల కొంచెం కారం వేసుకున్నాము. స్పైసెస్ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా వేసుకున్నా ప్రాబ్లమ్ ఉండదు. కొంచెం బాగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు హ్మ్. ఇంకా రిమైనింగ్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అంటే హోటల్ స్టైల్‌లోనే కావాలి అనుకుంటే సాసెస్ కూడా వేసుకోవచ్చు. నేనవేవి వేయనండి. అది డైలీ హెల్త్‌కి అంత మంచిది కాదు గదా! నేను కనీసం వీక్‌లో ట్వైస్ అన్నా నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు అంటే మా వాడు చాలా లైక్ చేస్తాడు. సో, అందుకు నేను వీక్‌లీ ఖచ్చితంగా ట్వైస్ ట్రై చేస్తాను. ఎగ్ నూడిల్స్ అనేవి. చూస్తున్నారు గదండీ! ఎలా ఉంది అని. గోల్డెన్ కలర్‌లో రావాలి. సో, ఇప్పుడు ఆనియన్స్ అది గోల్డెన్ కలర్‌లో వచ్చి రాంగానే కొద్దిగా ఆనియన్స్ వేసుకొని, అది కొంచెంసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే, అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలండి. చూస్తున్నారు గదా! పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, కొంచెం వేయించుకొని, ఆ తర్వాత నెక్స్టు కొత్తిమీర కొద్దిగా. చూస్తున్నారు గదండీ! చాలా వస్తుందండి. ఒక ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగిందంటే మంచి స్మెల్లొస్తుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, కొద్దిగా గరం మసాలా వేసుకున్నా బావుంటుంది. ఇంగా మా వాడు వద్దు నాకు నేచురల్‌గా జేసి, నాకు మసాలాస్ అంతా ఎక్కువొద్దు అంటే, సో, ఇంతటితోనే స్కిప్ చేశాను. నేనేం గాని వేయలేదు. వేసే వాళ్ళైతే వేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. నేనింగా ముందుగానే ఆ మసాలా అంతా నూడిల్స్ పైన వేసి పెట్టుకున్నాను గదా! చూస్తున్నారు గదా! సో, ఇదన్నమాట. ఆల్రెడీ మసాలా అన్నీ చింపి నూడిల్స్ పైన మసాలా వేసి పెట్టుకున్నాను. చాలా బాగొస్తుందండి టేస్ట్ అయితే. చూస్తున్నారు గదా! ఎలా ఉంది? స్మెల్ సూపర్‌గుందండి అసలు. ఇంకొన్ని స్పైసెస్ వేసుకుంటే బావున్ను. సో, చాలు.
మనము ఎప్పుడు మంత్లీ వన్స్ తినేలాగా ఉంటే అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని తినొచ్చు. మనం అలా తినం కదా ఇంట్లో. సో, అప్పుడప్పుడు చేసుకుంటాం. చూస్తున్నారు కదండీ! మసాలాస్ అన్నీ వేసి పెట్టుకున్న నూడిల్స్‌కంతా. సో, అన్నీ మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ అంతా వేగిపోయింది కదా! అందులో దీన్ని వేసేస్తామనమాట. బాగా మిక్స్ చేసుకోవాలండి. పైన ఇంకొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నా, కొద్దిగా పుదీనా గార్నిష్ చేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ గూడా వేయించి పెట్టుకొని పక్కన ఆనియన్స్ గూడా గార్నిష్ చేసుకోవచ్చు. టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి అసలు. బాగా మిక్స్ అవ్వాల. ఎందుకు అంటే మనకి నూడిల్స్ మసాలా ఉంది గదా! అది బాగా మిక్స్ అవ్వాలి. మనం ఎగ్గేసాం గాబట్టి ఎగ్ గూడా బాగా మిక్స్ అవ్వాలి. బాగా ఒక 5 మినిట్స్. మనము ముందు జెప్పాం గదా! 75% బాయిల్ జేసుకోవాలని. ఎందుకు అంటే 100% అక్కడే బాయిల్ అయిపోయిందంటే, ఇక్కడ మళ్ళీ మనం 5 మినిట్స్ వేపుతాము. అది ఇంకా ఎక్కువ బాయిల్ అయిపోతుంది. అంటే మెత్తగొచ్చేస్తుంది. నూడిల్స్ లాగా రాదు గదండీ! సో, అందువల్ల. అప్పుడు మనం 75% కుక్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కొంచెంసేపు ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుంటాము. 100% బాగా ఈజీగా కుక్ అయిపోతుంది. మళ్ళీ మనం టేస్ట్ చూసి కొద్దిగా కారం, సాల్ట్ నాకు తక్కువయింది. సో, అందుకు నేను మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. సూపర్‌గొచ్చిందండి అసలు. స్మెల్లు ఆసమ్ అండి. మా వాడు అసలు నాకు తొందరగా పెట్టు అనేసి అడుగుతానే ఉన్నాడు అప్పటినుంచి. సో, చూస్తున్నారు గదండీ ఎలా ఉంది? కలర్‌ఫుల్‌గా ఉంది. సేమ్ టేస్ట్ గూడా అంత బావుందండి అసలు. చూస్తున్నారు గదండీ! నెక్స్ట్ అంతే అండి. ఎగ్ నూడిల్స్ చాలా సింపుల్‌గా జేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టం ఒచ్చినట్లు. చిన్న పిల్లలు గూడా ఎందుకంటే దాంతో అంత ఇంగ్రీడియెంట్స్ ఉండదు. ఓహ్! వావ్! సూపర్ అండి. మా వాడికి చాలా బాగా నచ్చిందండి. చాలా టేస్ట్‌గా ఉందని జెప్పాడు. ఎక్సలెంట్‌గా ఉందంట. ఓకే. థాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.